రమణ మహర్షి గారు నేనెవరు అని అడగమనేవారు కదా! అయితే ఇక్కడ వచ్చిన క్వెషన్ ఏంటంటే, నేనెవరు అనేది ఆలోచన విధానము, ఒక మంత్రమా? లేకపోతే ప్రశ్న? ఆ సంగతి ముందు తెలుసుకోవాలి అని అంటున్నారు. అంటే రమణులు ఏమంటారంటే, అది ఒక మంత్రము కాదు, ఒక ప్రశ్న కాదు. అదేంటట? ఒక విచారణ మార్గమట. అది మనసును అన్వేషించే విధానం అని చెప్తున్నారు. అంటే ఏ ప్రశ్న వచ్చినా సరే మనం అన్నాం కదా, ఒక 100 ప్రశ్నలు రాని, ఆ ప్రశ్న ఏంటనే దానికి ప్రాముఖ్యత ఇవ్వడం మనం పక్కన పెట్టేసి, మనం వెంటనే ఏం అడుగుతూ ఉంటాము, ఈ ప్రశ్న ఎవరికొచ్చింది? అంటే నేనెవరు? కదా! నేను అని ఏదో నేను ఇలాగా, నేను అలాగా, లేకపోతే నాకు ఇది కావాలి, ఇది నాకు కావాలి ఏదో అంటున్నాం కదా! ఆ నేను అనేది ఏదైతే పట్టుకుంటున్నాం కదా, అసలు ఆ నేను అనేది ఏంటి? అది నువ్వు పట్టుకో అంటారు. అంటే ఏంటి? ఫస్టు అక్కడ ప్రాముఖ్యత ఎవరికిస్తున్నాను? నేను అనేది ఏంటి అనేది నన్ను గురించి, నా మూలం గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా! సో, అక్కడ కాన్సంట్రేషన్ అంతా ఎక్కడికి పోతుంది? నా మీదకి పోతుంది. అప్పుడు ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన ఆ విషయాల మీద ఆలోచన తగ్గిపోతదనమాట. లేకపోతే ఎంతసేపు ఏం చేస్తున్నావు? ఆ బయట నుంచి, ఆ బయట వ్యక్తుల గురించి ఆలోచించడం, ఆ బయట పరిస్థితుల గురించి ఆలోచన చేస్తున్నాం కదా! ఇవన్నీ తగ్గించేసి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? నా గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఫస్ట్ మన ఏకాగ్రతని బయట నుంచి మన లోపలికి అంతర్ముఖం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా చేస్తే ఏమంటారు? వేరే ఆలోచనలు ఏమి పుట్టవంటున్నారు. ఎందుకంటే పుట్టిన ప్రతిదానికి మనం ఒక క్వెషన్ లింక్ చేస్తున్నాం. నేనెవరు? నాకు ఇది ఎవరికొచ్చింది? అని నేను అంటున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ ఈ క్వెషన్ ఉండిపోయింది. ఇది ఉంది కాబట్టి వేరే బయట ఆలోచనలు ఏమీ రావన్నమాట. అవన్నీ ఏమవుతాయి అంటున్నారు? నెమ్మదిగా నాశనం అయిపోతాయి. ఆలోచనలు ఏవైతే వేరే వస్తున్నాయో అవన్నీ నాశనం అయిపోతాయి అన్నమాట. ఇలా చేయడం వలన మనకి ఫలితాలు చాలా తొందరగా వస్తాయి అంటున్నారు. ఎందుకంటే మనం ఎక్కడో దేని మీదో మనము మన అన్వేషణ సాగించట్లేదు. మన అన్వేషణ ఎటువైపుకి వెళ్తుంది? మన లోపలికి వెళ్తుంది. మన మనోకేంద్రం ఏముందో మన మనస్సు వైపుకి, మన అనేది లేకపోతే నేను అనేది ఏది ఉందో ఆ మూలం పట్టుకోవడానికి మనం వెళ్తున్నాం. కాబట్టి ఈ మార్గం ఏంటంటున్నారు? సులభంగా ఉంటుంది, త్వరితంగా ఉంటుంది. అది ఏదో మనం కనుక్కోవాలనుకుంటున్నాము. అదిగా మనం ఏం చేస్తున్నాం? మనసు మీద శ్రద్ధ కేంద్రీకరిస్తున్నాం కదా, మనసు మీద మనం శ్రద్ధ పెడుతున్నాము. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటున్నారు? మనకి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏవో ఇంతకుముందు అనుభవాలు ఏమన్నా ఉండాలా అంటే ఎక్స్పీరియన్సెస్ అలా ఏమి ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. నువ్వు ఫస్ట్ టైం కూర్చున్నా సరే నువ్వు నెమ్మదిగా నీకు నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇందులో మతపరమైన ఏవైనా వ్యత్యాసాలు ఉంటాయా అంటే వీళ్ళే చేయొచ్చు వాళ్ళు చేయకూడదు అలా అంటే అసలు మతానికి సంబంధం లేదు కదా. ప్రతి మనిషికి మనసు ఉంటుంది, ప్రతి మనిషికి నేను అనే భావం ఉంటుంది. సో ఇక్కడ మతంతో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ మార్గాన్ని పట్టుకోవచ్చు అనమాట. నేను అనేది ఏంటో తెలుసుకోవాలి అని వాళ్ళ ప్రయత్నం సాధన చేస్తూ ఉండొచ్చు అనమాట. అందుకని ఏమంటున్నారు? ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చేయొచ్చు అంటున్నారు. కావాల్సింది ఏంటి? కేవలం అన్వేషించాలనే కుతూహలము. ఎప్పుడు ఏంటంటే మనం ఒకదాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి తపన ఉండాలి. అలా ఉంటేనే మనం దాన్ని తెలుసుకోగలుగుతాం. తప్పితే ఏదో ఎవరో చెప్పారనో, ఏదో విన్నామనో, ఏదో పుస్తకాలు చూసినంత మాత్రం తెలుస్తుందా అంటే తెలీదు. అనుభవపూర్వకంగా వాటిని మనం పూర్తిగా అవి తెలుసుకోవాలనే ఆకాంక్ష మెయిన్ అనమాట. మనం అలా ఆకాంక్ష పెట్టుకుంటే ఖచ్చితంగా మన మూలం అనేది ఏంటో మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలా ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతామో ఇక్కడ ఏమంటున్నారు? ఆలోచనలన్నీ తగ్గిపోయాయి, నశించిపోయాయి. అప్పుడేమవుతుంది? మనము మనోనిగ్రహాన్ని సాధిస్తాం అనమాట. అంటే మన మనసుని మనం జయిస్తాం. నిన్నటి వరకు ఏంటి? మనసు ఏదో చెప్పింది కాబట్టి అది చెప్పినట్టు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? మనం ఏది చెప్తే అది మనసు చేస్తుంది. అప్పుడు మనం మనసుకే మనం యజమానులు అయ్యాం కదా. సో అలాగా మనము మనల్ని సాధిస్తామన్నమాట. ఇప్పుడు మనకేంటి మనసు అంటే ఏంటో, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ అర్థమయ్యాయి కాబట్టి ఇంకా తర్వాత మనం మళ్ళీ ఏదో మోహాలు, ఊహలు, భయాలు, భయాందోళనలు ఇలా ఏమన్నా ఉంటాయంటే అలాంటివి ఏమి ఉండవన్నమాట. ఇంతకుముందు అన్నీ ఏం చేసేవాళ్ళము? ఎప్పుడెప్పుడు గురించో, ఎవరెవరి గురించో ఏంటేంటో ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఒకటి అర్థమవుతుంది, ఇవన్నీ ఆలోచించడం వల్ల కాల వ్యవధి తప్పితే కొత్తగా మనం ఆర్జించేది ఏమి ఉండదు. కానీ మనకి నిజంగా ఆనందము, శాంతి కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అంతర్ముఖం అవ్వాలి. మన మనసుని మనం తెలుసుకోవాలి. మన మనసులో ఉన్న ఆ ఆత్మని మనం కనుక్కొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందితేనే ఆత్మస్థితిని, ఆనంద స్థితిని మనం పొందుతామని మనకి అర్థమవుతుంది.
దాని వలన మనం ప్రశాంతమైన జీవితము నడుపుతూ ఉంటామని చెప్తారనమాట. సో, ఇక్కడ మెయిన్ ఏంటి, అనవసరమైన వాటి గురించి ఆలోచనలనేది మానేయాలనమాట. ఇక్కడ నేనెవరు అనే క్వెషను అదేమి మంత్రమో, ప్రశ్న కాదు. అది కేవలం మనము విచారణ మార్గం అనమాట. మనమేంటో తెలుసుకొని ఒక విచారణ మార్గం అనమాట.